ఇంకా హైడ్రా ప్లాన్ చేంజ్ వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్ మూసీ పరిధిలో ఇళ్ల మార్కింగ్ కు బ్రేక్ బాధితులతో సామరస్యంగా చర్చలు వారిని ఒప్పించాకే తరలించే యోచన రంగంలోకి దిగిన టీపీసీసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో భేటీ పరిహారం భారీగా పెంచే యోచన సో తొలివేళ ముందుగానే చెప్పుకొచ్చింది ఆ 1,50,000 కోట్లు 1,20,000 ఖర్చు పెడుతురు కదా అయ్యా మీరు ముఖ్యమంత్రి నేరుగా పోయి ముఖ్యమంత్రి మాట్లాడితే అది కానంటూ ఏమి ఉండదు కదా మీరు వెళ్ళి మాట్లాడకూడదని చెప్పి మనం చెప్పుకొచ్చినాం సో ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ రంగంలోకి దిగి ఎందుకు పోయి సామరస్యంగా మాట్లాడే వారితో చర్చించి ఇందుకు కాను ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమం కోసం కాను మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మేము తరలిస్తున్నామని చెప్తే వాళ్ళు వినరా అదేది చేయకుండా అడ్డగోవులుగా పోయి మార్కింగ్లు వేసుడు వాళ్ళని ధర్నాలు చేసేదాకా తీసుకొచ్చుడు రాస్తారోకలు చేసేదాకా తీసుకొచ్చుడు బీఆర్ఎస్ భవన్ మెట్లు దొక్కడంతోనే హైడ్రా కొంచెం వెనక్కి తిరిగిందనే చాలా ముమ్మాటికి వాస్తవం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది బెనిఫిట్ కాబోతుందేమో అన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ హైడ్రా విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇదొక బ్రేక్ మాత్రమే చిన్న గ్యాప్ మాత్రమే తర్వాత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఈ బ్రేక్ గ్యాప్కి కూడా బీఆర్ఎస్ పార్టీ భవన్ మెట్టు దొక్కడం కోసం బీఆర్ఎస్ భవన్ మెట్టు దొక్కిరు కాబట్టి వీళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారు కట్ చేస్తే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపైన ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అమీన్పూర్ సున్నం చెరువు కత్వ చెరువు ప్రాంతాల్లో మాదిరిగా దూకుడుగా వెళ్లొద్దని హైడ్రాను ఆదేశించిందా ఇప్పటికే ప్రకటించిన డబుల్ బెడ్రూమ్లకు మించి పరిహారం ఇవ్వాలని భావిస్తోందా నిర్వాసితులను బుజ్జగించి పంపించాలి తప్ప బెదిరించి పంపించొద్దని నిర్ణయానికి వచ్చిందా చూడండి బెదిరించి పంపించొద్దా అంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ వరకు చూడండి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సర్వే కావచ్చు అన్నీ కూడా వీటిని ఆసరా తీసుకొని కొంతమంది నిజంగా అధికారి కాకపోయినా కూడా ఆ చుట్టుముట్టిన వాళ్ళు 2-3 నాకు ఫోన్ చేసేవారు కానీ అవాస్తవం అని చెప్పి కొట్టిపారేసిన ఫేకర్ అంతా అని కూడా స్వయంగా తెలిసినటువంటి 2-3 కూడా మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ చేసి వాళ్ళ ఇంటికి కూడా అన్న నాకు ఇట్లా ఫోన్ వస్తుంది రేపు కూల్చేస్తామంటారు రాత్రి కూల్స్తే ఎట్లా అన్న మా బతుకాగమైపోద్ది కదా అంటే పలానా ఆ నెంబర్ ఏంది ఆ కథ ఏందని తెలుసుకుంటే వాడు కేటుగాడు ఎవడో తెలియదు సంథింగ్ ఎక్స్పర్సన్ అడిగి పోయి సర్వే చేసిన తర్వాత ఆ ఇంటి నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ఎట్లా దొరికిందో తెలియదు కానీ ఏ రకంగా లీక్ అవుతున్నాయి కానీ రేపు కూల్చేస్తున్నామని చెప్పి ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తారు కట్ చేస్తే అది రాజకీయంగా మారలే అవకాశం ఉంటుంది రాత్రే కూలుస్తామని ప్రభుత్వం చెప్పలే మీకు ఆశ్రయం ఇచ్చిన తర్వాతనే మీకు సాటిస్ఫై చేసి మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారా తర్వాత సంగతి కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించిన తర్వాతనే మాత్రమే మిమ్మల్ని కూల్చివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ కాదనుకో నీకు ఇంకొక నష్టపరిహారమా లేకపోతే ఇంకో చోట ఏమంటారు ఇల్లు కట్టుకోనికి జాగ్ ఇవ్వడమా ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్తున్నారు అప్పుడప్పుడే మూసి రాత్రే కూల్చేసే ప్రక్రియ ఏం కాదు అలా కూలుస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఉండదు శ్రీలంకలో ఏం జరిగిందో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో జరిగే అవకాశం ఉంటుంది ఏం జరిగింది అక్కడ ప్రధానులను సైతం తరిమి కొట్టిన జనం ఇళ్ళలోకి పడిపోయి సో అట్లా రాత్రి కూల్చేసే అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు ఇప్పుడు అక్కడ సర్వే చేసేది కూడా హైడ్రా కాదు రాత్రి కూల్చడానికి సుందరీకరణలో భాగంగా ఎంఆర్ఓలు కలెక్టర్లు ఆర్డీఓలు అందరు కలిసి సంయుక్తంగా సర్వే చేపడుతున్నారు మాత్రం ఇప్పుడు అంతే అంటే ఏవేవి బఫర్ జోన్లోకి వస్తాయి ఎఫ్టీఓలోకి ఏమొస్తాయి రీహాబిటేషన్ కల్పించాల్సింది ఎవరికి అనే విషయంగా ఒక సర్వే మాత్రమే నడుస్తోంది ఇంకా కూల్చివేతల ప్రక్రియ ఇంకా ఇప్పుడే ప్రారంభం కాదు కొంతమంది కావాలని రాజకీయంగా మలుచుకోవడం కోసం కొంత రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఉండొచ్చు ఆ విషయాల్లో కూడా ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి పాపం వాళ్ళు ఏదో బయటకు వచ్చి చేయడం కానీ దాన్ని రాజకీయంగా సానుభూతిగా మలుచుకోవడం కోసం బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఒక విషయం అనేది చాలామంది ఆరోపిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది సో ఎప్పుడు కూల్చివేతలు ప్రారంభం కావు కూల్చివేతలకు సమయం ఉన్నది ఇంకా ఇది చేస్తుంది హైడ్రా కాదు రెవెన్యూ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆ స్థాయి అధికారం మాత్రం సర్వే మాత్రమే చేపడుతుందా దయచేసి ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు మూసీ పరివాహక ప్రాంత ప్రజలైతే ఇక గత 2 రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది సరిగ్గా ఆగస్టు 24 హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా దూకుడు ఇటీవల అమీన్పూర్ కూకట్పల్లి చేపట్టిన కూల్చివేతల వరకు జోరుగా సాగింది అన్ని వర్గాల వారు హైడ్రాతో పాటు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పైన ప్రశంసల వర్షం కురిపించారు ఎప్పుడు నేను కూడా హ్యాట్స్ ఆఫ్ హైడ్రా అన్న ఎప్పుడు నాగార్జునానికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్పుడు కత్వ చెరువును కబ్జా చేసినటువంటి నాగార్జున అంతేనా లేదు అదేం చెరువు నల్ల చెరువా అదే చెరువు ఆ చెరువును కూల్చివేసేంత వరకు ఆ చెరువులో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని ఇన్కన్వెన్షన్ కూల్చివేసిన రోజు హ్యాట్స్ ఆఫ్ హైడ్రా నేను కూడా చెప్పిన అప్పుడు ఇంకో మాట కూడా చెప్పిన దీంతో పాటుగా సామాన్యులను కనుక ఇదే రకంగా ఉక్కుపాదం మోపుతూ అణచివేస్తే నూకలు జల్తాయని చెప్పిన ఆ రకంగానే సామాన్యులను టచ్ చేసింది
కొంతమంది కామెంట్స్లో చూస్తుంటే 60-70 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు బీదోడా అన్న అని అడుగుతున్నారు. స్వామి 60-70 లక్షలు పెట్టి వాడి ఇంట్లో వాడి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండి గారు కట్టుకున్నది. ఇవాళ రేపట్ల హైదరాబాద్లో బతకాలంటే, హైదరాబాద్లో ఉండాలంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ప్రతి దానికి అత్యధిక ధరంగా చెల్లించాల్సిందే. ఊర్లో జాగలు భూములు ఉన్నకాడికి మొత్తం అమ్ముకొని చేసే ఉద్యోగాన్ని పనంగా పెట్టి లోన్ తీసుకొచ్చుకొని 60-70 లక్షలు పెట్టి లోన్ తీసుకొని ఆ లోన్ని నెలకింత రెంట్ ఉన్నట్టుగానే 15,000 పెట్టి ఈఎంఐ కడితే కానీ ఇల్లుకు ఏమంటారు బాకీ తీరది. 80-70 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాడు కూడా బీదోడా అన్న అని అడుగుతున్నారు మీరు. హైదరాబాద్ పరిస్థితి అట్లా ఉన్నది. ఇక్కడ 80-70 లక్షలే కావచ్చు, కానీ అది ఊర్లలో ఒక 5 లక్షలతో సమానం. ఊర్లో ఇల్లు కట్టడానికి ఒక 5 లక్షలతో సమానం. ఇక్కడ అటువంటి ధరలు పెరిగిపోయినాయి. సామాన్య జనం కూడా బతికే పరిస్థితి లేరు. 60-70 లక్షలలోనే సామాన్యులు అనుకోవాలి. ఊర్లలో గుడిసెలు వేసుకుంటే బీద వాళ్ళు ఎట్లా అంటారో, హైదరాబాద్లో కిరాయి ఇంటోళ్ళు గాదానితో సమానం. ఒక ఇల్లు ఉంటే హైదరాబాద్లో పక్కా ఇల్లు ఉంటారు కదా, గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఒక చిన్న ఇల్లు ఒక 1 BHKనో 2 BHKనో ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఒక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఆ ప్లేసెస్లో కనుక ఉంటే ఊర్లలో ఊరవతల అప్పుడే గుడిసెలు వేసుకుంటారు. చూసిరా ఎప్పుడైనా వారానికి ఒకసారి తిరగటం వాళ్ళని ఏమంటారు, గంగిరెద్దులు కానీ ఇంకెవరు గుడిసెలు వేసుకుంటారు కదా, అటువంటి వాటితో సమానం. అటువంటి స్టాండర్డ్స్ ఇక్కడ. సో వాళ్ళకు ఉన్న పలంగా ఇల్లు కూల్చేసి వాళ్ళు వెళ్ళిపోమని అంటే వాళ్ళు ఏడికి పోతారు? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? రోజు మనం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. సో మొత్తం మీద హైడ్రాకి సెగ తగిలింది, ఈ సామాన్యుల సెగ. ఈ సెగ తగలడంతోనే హైడ్రా కొంత గ్యాప్ ఇచ్చింది, హైడ్రా వెనక్కి తగ్గింది. సో ఫర్దర్గా ఏం చేయబోతున్నారట అంటే, ఇక హైడ్రా మా ప్రాంతంలో కావాలంటూ జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఇటీవల ఖమ్మం, విజయవాడలో వర్షాలు కురిసే సమయంలో హైడ్రా పేరు మరింతగా వినిపించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కాపాడడానికి హైడ్రా లాంటి సంస్థలు తప్పకుండా కావాలన్న భిన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ గత కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయింది. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఎంటర్ అయిన నాటి నుంచి కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం స్థలం కొనుక్కొని అన్ని రకాల అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న వారు హైడ్రా రేవంత్ సర్కార్పై బగ్గుమంటున్నారు. అధికారుల సర్వే మార్కింగ్ను అడ్డుకుంటూ వారిని వెనక్కు పంపుతున్నారు. జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఖాళీ చేసి పొమ్మంటారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులిచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వాలే అవి చెల్లవు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదని తేల్చి చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి కూడా. ప్రతిపక్షాలు సైతం బాధితకు అండగా ఉంటామని ప్రకటించాయి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ నేత ఈటెల రాజేందర్ బాధితుల తరఫున పోరాటం కూడా స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ అయితే బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంతో చేపట్టిన నిర్మాణాల మార్కింగ్ ఆపే అధికారులు ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి ఎక్కడా మార్కింగ్ జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాసితులతో కఠినంగా వ్యవహరించవద్దని, బెదిరింపు ధోరణితో మాట్లాడొద్దని క్షేత్రస్థాయి అధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఒకవేళ కోపంలో నిర్వాసులు ఏమైనా అన్నా కూడా ఆగ్రహానికి గురి కావద్దన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరికైనా ఇల్లు ఊలుస్తామంటే చూస్తూ ఊకుంటారా? 30-40 ఏళ్ళ నుంచి చూడండి, 1960-70 నుంచి కూడా ఇక్కడే చాలా మంది నివాసం ఉంటున్నారంట. వెంచర్లు వేస్తే ఆ వెంచర్లలో ఫ్లాట్లు కొనుక్కొని నివాసం ఉంటున్నారంట. అటువంటి వాళ్ళకి ఉన్న పలంగా మీ దగ్గరకు వచ్చి మార్కింగ్ చేసి ఇల్లు ఊలగొడతామంటే చూస్తూ ఊకుంటారా? కూల్చోండి అయ్యా, రండి రారా రండి అని చెప్పి హారతి మంగళారతులు పడతారా? వాళ్ళు ఒక్కొక్కరి రోదన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కన్నీళ్లు వింటే ఎంతటి గుండె నిబ్బరం చేసుకున్నా కూడా డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సామాన్య జనం చూసే వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఏండ్లుగా ఉంటున్నారు అంతా, ఉన్న పలంగా కూల్చేస్తామంటే ఎవరికైనా ఇబ్బంది. కానీ వాళ్ళని కన్విన్స్ చేసి నిజంగా మీకు ప్రభుత్వం మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవాలనుకున్నప్పుడు కన్విన్స్ చేసి వాళ్ళకు ఆశించదగ్గ ఫలితాన్ని ఇస్తామని చెప్పి వాళ్ళని అప్పుడు ముందుకు తీసుకుపోవాలి. లేదు, కాదు, కూడదు, మార్కింగ్ చేసుకుంటూ పోతాం, తెల్లారంగా కూల్ చేస్తామంటే ఇది రాజకీయంగా కొంత బీజేపీ బీఆర్ఎస్ మలిచే పరిస్థితి కొంత కనబడుతున్నది. వాళ్ళు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించి వీళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క మాటలు కనబడుతున్నాయి. అదే స్థాయిలో ఆవేదనలు కూడా ఉన్నాయనుకోండి. అధికారుల ఆవేదనలు కూడా ఉన్నాయి, అధికారుల యొక్క ఆగ్రహాలు కూడా ఉన్నాయి, అధికారుల యొక్క ఆకృత్యాలు కూడా ఉన్నాయి అందులో. ఇక మొత్తం మీద మూసీ పరివాహక ప్రాంతం 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తించింది ప్రభుత్వం. 50 మీటర్లు ఎఫ్టీఎల్ నుంచి 50 మీటర్లు అంటే మూసీ నుంచి 50 మీటర్లు అంటే సుమారుగా 50 మీటర్లు ఏమేమి ఉన్నాయట అంటే 8,000 వరకు నిర్మాణాలు ఉన్నాయట. ఎఫ్టీఎల్లో 3,000 ఉన్నాయట.
రివర్ బెడ్లు అంటే పూర్తిగా రివర్లనే ఓవైపు ఆ నది పోతున్నట్టు నది మధ్యలో 2100 నీళ్ళు ఉన్నాయట. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు తప్పిపోతుంది మీరు చెప్పండి. 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో 8000 ఇండ్లు ఉన్నాయట. ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చింది? దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ బఫర్ జోన్లో ఉన్న వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు నీళ్ళు కట్టుకోవడానికి? మరి ఇక్కడ ఎవరైనా సామాన్యులు పోయి గుడిచెలు వేసుకున్నాడు, గుడిచెలు కాదు, పక్కా ఇన్ని ఉన్నాయి, వాటర్ సప్లై ఉన్నది, కరెంట్ ఫెసిలిటీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అంటే వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కట్ చేస్తే ఇక్కడ 3000 వరకు ఎఫ్టీఎల్లో ఉన్నాయట. అంటే పూర్తిగా ఎఫ్టీఎల్ అంటే ఏంటిది? ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒకవేళ కనుక పూర్తిగా కనుక ఆ వాగు నిండిపోతే నది ప్రవహిస్తూ ఉంటుంటే అది ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది. ఆ ఎఫ్టీఎల్లో 3000 ఇండ్లు ఉన్నాయట. ఇక పూర్తిగా రివర్ బెడ్, ఇక నదిలోనే 21 మంది ఉన్నాయట. ఇప్పుడు ఎప్పుడు తప్పెవరిది? ఇదేమో బఫర్ జోను, ఇది ఎఫ్టీఎల్, ఇది రివర్ బెడ్. సో ఈ నివాసాలన్నింటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తాం అంటున్నారు. ఈ నివాసాలు ఏమన్నా సారాసీదాగా గుడిచేసుకునే కాదు కదా, చిన్నదో పెద్దదో రేకుల షెడ్డో, చిన్న ఇల్లు, చిన్న నివాసమో ఏర్పాటు చేసుకున్నారు. సో వీరందరికీ ఇప్పుడు ఈ స్థాయిలో ఎలక్ట్రిసిటీ సప్లై ఉన్నది, వాటర్ సప్లై ఉన్నది, అన్నిటికీ ఉన్నాయి. అంటే వీటికి పర్మిషన్ ఇచ్చింది వారు అధికారులే కదా. ఆ రోజు అధికారులు కనుక పర్మిషన్ ఉండకపోయి ఉంటే వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుంటోలే కాదు. అప్పుడు పర్మిషన్లు ఇచ్చి పర్మిషన్ల కోసం మీరు డబ్బులు తీసుకొని చలాన్లు కట్టించుకొని తర్వాత నెల ట్యాక్సులు, ప్రాపర్ ట్యాక్స్లు కట్టించుకొని అన్నీ కట్టించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి కూలగొడతామంటే ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా. ఆ రోజు ఈ పర్మిషన్ ఇచ్చిన అది ప్రభుత్వం ఏంటిది? అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ప్రభుత్వం ఈజ్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, దట్స్ ఇట్. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ అని పక్కన పెడితే గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, దట్స్ ఇట్. సో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్లే వాళ్ళే మళ్ళీ తప్పుబట్టి మేము కాదు కూడదని కూల్చేస్తామంటే ఎవరికైనా ఇబ్బంది. సో పరిహారం భారీగా పెంచే యోచన. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కొని నిర్మాణాలు చేపట్టారు. 1960 నుంచి 70 వరకు ఇక్కడ చాలా మంది వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇందులో చాలా మంది 2-3 ఫ్లోర్లు కట్టుకొని తాము ఉండడంతో పాటు కిరాయి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటికి 50 లక్షల నుంచి 1 కోటి 2-3 కోట్ల వరకు కూడా ధర ఉంది. అలాంటి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్, అక్కడ చిన్న చిన్న ఇండ్లు ఏమి నేను చెప్తున్నా కదా, పూర్వపు యాదవుల నుంచి ఇప్పటిదాకా ఆ పరివాహక ప్రాంతం చుట్టూ మొత్తం కూడా వాళ్ళే ఉన్నారు. మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ తాతల తండ్రి నుంచి వచ్చిన జాగాలు అవన్నీ. ఇప్పటికీ కూడా వాళ్ళకు గేదెలు కనుక ఉంటే ఆ గేదెల కొట్టాలు కానీ లేకుంటే ఆ పశువుల కొట్టాలు కానీ ఆ దొడ్లన్నీ కూడా ఆ మూసీ పరివాహక ప్రాంతం దగ్గరే ఉంటాయి. కొన్ని చోట్ల ఇంకా మీరు చూస్తే గడ్డి కనబడుతుంది మూసీ పరివాహక ప్రాంతంలో. మనకి అంతా పెంచుకునేది అంతా వాళ్ళ బర్రెల కోసం కానీ వాళ్ళ యొక్క పశువుల కోసం గ్రాసం పెంచుకునేది అంతా కూడా. అటువంటి జీవనోపాధి, అటువంటి ఉపాధిని వాళ్ళకు ఉపాధితో పాటుగా ఇండ్లు, నివాసాలు మొత్తం పోతే మీ సర్వస్వం పోతుంది అన్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పడతారు కదా. సో 2-3 కోట్ల విలువ చేసేటువంటి ఇల్లుని కాస్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? సో దీన్ని నచ్చజెప్పే రకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ రంగంలోకి పోయి ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో మాట్లాడి వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఆ తర్వాత ముందడుగు వేసే అవకాశం ఉంటుందట. హైడ్రా, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చింది. వీళ్ళు ఒక్కొక్కరిగా ఆ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లు